హాయ్ హలో వెల్కమ్ టు జాస్టన్ మీడియా. గ్రేట్ సార్, మీ మీద గౌరవం ఇంకా పెరిగింది. ఆ చిన్నారి తల్లికి అండగా నిలిచిన అనిల్ రావుపూడి. డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ ఏడాదికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఆయన. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం మరో క్రేజీ మల్టీ స్టారర్తో మన ముందుకు వస్తున్నారు అనిల్. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. అలాగే కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. కాగా ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోలను సందడి చేస్తున్నాడు ఈ డైరెక్టర్. ఒక ప్రముఖ ఛానల్లో వస్తున్న డ్రామా జూనియర్ సీజన్ 9కు రావుపూడి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు రోజా, హీరో శ్రీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరిస్తుండగా సుధీర్ హోస్టుగా చేస్తున్నాడు. ఈ షోలో డైరెక్టర్ అనిల్ రావుపూడి తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలుస్తూ శ్రీవియా అనే చిన్నారి సరదాగా అందరినీ ఆట పట్టిస్తూ నవ్విస్తూ ఉంటుంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మాత్రం శ్రీవియా చాలా బాధతో కనిపించింది. ఇందుకు గల కారణాన్ని సుధీర్ బయటపెట్టాడు. శ్రీవియా తల్లి షూటింగ్కి రాలేదని, ఇటీవల యాక్సిడెంట్కు గురైందని, 2 కాళ్ళు బాగా దెబ్బతిన్నాయని అసలు విషయం చెప్పుకొచ్చాడు సుధీర్ మాటలకు అనిల్ రావుపూడి కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. శ్రీవియా తల్లి హాస్పిటల్ ట్రీట్మెంట్కి అయ్యే మొత్తం ఖర్చును భరించినట్లు తెలిపాడు. ఈ విషయం చెప్పగానే స్టేజ్ పైన ఏడ్చేసింది శ్రీవియా. ఇదే సందర్భంగా చిన్నారి తల్లి వీడియో మెసేజ్ను కూడా ప్లే చేయగా ఆమె అనిల్ రావుపూడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్గా మారింది. అనిల్ రావుపూడి చాలా మంచి పని చేశాడంటూ సినీ అభిమానులు, నెటిజన్లు ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.